జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతదేశానికి అలాగే ఇజ్రాయెల్కు ఒక పోలికైతే ఉండాది. అది ఏంటంటే మన దేశంలో 7 అంతర్గత శత్రువులు ఉన్నట్టే ఇజ్రాయెల్ కూడా అదే మరి అంతర్గత శత్రువులు ఉన్నారు. ఇప్పుడు మనకు ఎట్లాగైతే బయట ఇప్పుడు చూడండి, మనకు పాకిస్తాను, ఈ చైనా, బంగ్లాదేశ్ వల్ల అంతా ఈ దరిద్రపు కొడుకులే, అంతా మనల్ని వ్యతిరేకించేటోళ్ళే. అదే మరి ఏంటంటే ఇజ్రాయెల్ చుట్టూ కూడా అన్ని శత్రు దేశాలే. కాబట్టి మనకు ఈ పోలికలు అయితే చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటైతే తీసుకొచ్చిన. దయచేసి ఎవరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్లు కొట్టకుండా వీడియో అంతా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి సౌన్యంగా వేడుకుంటా ఉన్నా. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇజ్రాయెల్లో అందరూ యూదులే ఉంటారనుకుంటారు. కానీ ఏంటంటే ఇజ్రాయెల్ జనాభా 99 లక్షలుగా ఉంటే అందులో ఏంటంటే 73 లక్షల మంది మాత్రమే యూదులు ఉంటారు. 21 లక్షల మంది అరబ్బులు ఉంటారు. అరబ్బులు అంటే మీకు అర్థమైంది కదా. మిగిలిన 5 లక్షల మంది ఇతర మతస్థులు ఉంటారు. దీంతో మన భారతదేశంలో ఎట్లయితే ఉంటుందో అదే మాదిరిగానే ఇజ్రాయెల్లో కూడా ఇంటి దొంగలు అయితే ఎక్కువగానే ఉంటారు. అయితే ఇజ్రాయెల్లో యూదులంతా ఒకే తాటిపై ఉండడం మూలంగా, యూదులంతా ఐకమత్యంగా ఉండడం మూలంగా ఇజ్రాయెల్ దేశాన్ని యూదులు కాపాడుకుంటూ వస్తున్నారు. ఏది ఇప్పుడు మనం ఉన్నాము మన దేశంలో, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు. కానీ ఏంటంటే మనకు అంత సీన్లే. ఎంతసేపటికి ఏంటంటే మన వాళ్ళకి డబ్బు పిచ్చి, కుల పిచ్చి, వీళ్ళ బతుకంతా ఇంతే. కనీసం ఉన్నాయినా మన దేశం కోసం బద్దాం, ధర్మం కోసం బద్దాం అంటే సార్లే చెప్పుకొచ్చినావు, ఏమిచ్చాను దేశమా, ఇట్లా మాట్లాడేది. కానీ ఇజ్రాయెల్లో వాళ్ళు అక్కడుండే యూదులు వచ్చేసి మన మాదిరి సౌట్ సన్నాసులు అయితే కాదు. వాళ్ళకు దేశభక్తి అయితే నిలువెల్లా ఉంటుంది. అట్లా అలాగే వాళ్ళ మెజారిటీ ప్రజలు ఎవరు అక్కడ? యూదులు కదా. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ సైనికుల మాదిరి పనిచేస్తూ ఉంటారు. అట్లాగా అయితే ప్రస్తుతం ఈ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతున్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఈ యుద్ధంలో గాయపడిన ఇజ్రాయెల్ సైనికులను సొరోకా మెడికల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. ఇది ఒక మిలిటరీ హాస్పిటల్. అయితే ఈ మధ్య గాయపడినటువంటి 2 ఇజ్రాయెల్ సైనికులను ఈ సొరోకా హాస్పిటల్లో జాయిన్ చేశారు. చూడండి, అంటే అణువణువునా ఉంటారు. దరిద్రపు కొడుకులు అనేవాళ్ళు అణువణువునా ఉంటారు. అంతే కొన్ని రోజుల తర్వాత వాళ్లకు తీవ్ర ప్రాణాపాయం ఏర్పడి వేరే హాస్పిటల్కు మార్చాల్సి వచ్చింది. అయితే స్వల్ప గాయాలతో హాస్పిటల్లో చేరిన ఆ 2 సైనికులకు ఏమైందోనన్న విషయం మిలిటరీ అధికారులకైతే అర్థం కాల. ఆ తర్వాత హమాస్ యుద్ధంలో గాయపడినటువంటి మరికొంతమంది సైనికులను మళ్ళీ తీసుకుపోయి ఈ సొరోకా మెడికల్ హాస్పిటల్లోనే జాయిన్ చేశారు. వాళ్ళకు కూడా అంటే మామూలుగా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న చిన్న ఏదో గాయాలు కావడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఏంటంటే అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఇంకా అంటే ఆరోగ్య పరిస్థితి విషమించిపోతుంది. దీంతో ఏంటంటే వాళ్ళని కూడా తీసుకుపోయి వేరే హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే ఈ సొరోకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్పై ఈ ఇజ్రాయెల్కు సంబంధించిన మిలిటరీ అధికారులకైతే అనుమానం వచ్చింది. ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది. అయితే వాళ్ళ అనుమానం నిజమైంది. ఇక విషయానికి వస్తే ఆడ ఒక డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్ పేరు వచ్చేసి మహమ్మద్ ఆజం. ఇతను ఇజ్రాయెల్లో ఉండే ఒక అరబ్ జాతీయుడు. అర్థమవుతుంది కదా. స్వతహాగా ఈడు వచ్చేసి డాక్టరు. అయితే యుద్ధంలో గాయపడినటువంటి ఇజ్రాయెల్ సైనికులకు ట్రీట్మెంట్ ఇచ్చింది ఈ డాక్టర్ మహమ్మద్ ఆజామే కావడంతో ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇతని మీద నిఘా పెట్టింది. ఏదో జరుగుతుంది, ఇంతకు వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పి కనిపెట్టాలని చెప్పేసి వాడి మీద అయితే నిఘా పెట్టారు. అసలు ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు అన్న విషయాలపై వాళ్ళంతా ఏంటంటే బాగా జాగ్రత్తగా ఇంకంతా ఆరాధన చేయడం ప్రారంభించారన్నమాట. అంతే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులకు అసలు ఓడి విషయంలో అయితే విస్తుపోయి అంటే షాక్ అయిపోయి నిజాల్లో బయటపడినాయి. ఆ డాక్టరు ఈ మహమ్మద్ ఆజం ఏకంగా ఏంటంటే ఐసిస్తో కలిసి పనిచేస్తున్నాడంట. చూడండి, ఇజ్రాయెల్లో ఉన్నాడు, ఆ దేశంలోనే ఉన్నాడు, ఆ దేశంలో తింటున్నాడు, ఆ దేశంలో బతున్నాడు, ఆ దేశంలో బాధ్యతాయుతమైన ఒక డాక్టర్గా, అది కూడా ఒక డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. కానీ ఏంటంటే ఆ దేశానికే ద్రోహం చేస్తా ఏకంగా ఏంటంటే ఐసిస్తో కలిసి పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ఈ సొరోకా హాస్పిటల్లో చేరిన ఇజ్రాయెల్ సైనికులందరికీ కూడా ఈ స్లో పాయిజన్ ఇచ్చి చంపుదామనుకుని చెప్పేసి ఆ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే ప్రారంభించాడట. ఇంక వీడిని దేంతో కొడితే పాపం ఉంటుంది, ఏం చేసే పాపం ఉంటుంది అండి. అందుకే నేను చెప్పింది, మన దేశానికి ఇజ్రాయెల్కు పోలికలు ఉన్నాయి. మన దేశంలో దరిద్రపు కొడుకులు ఉన్నట్టే ఆడ కూడా ఉండారు, పాలు దగ్గర గుద్దేవాళ్ళు ఆడ కూడా ఉండారని చెప్పి నేను అందుకే చెప్పేది. అంతే ఇక వెంటనే ఏంటంటే ఇజ్రాయెల్ సైనికులు ఈ డాక్టర్ ఈ మహమ్మద్ ఆజాంను పట్టుకొని అరెస్ట్ చేసినారు. వీడిని ప్రత్యేకంగా ఈ కోర్టు మార్షల్ అని ఉంటుందన్నమాట. ఆ కోర్టు మార్షల్ కింద ఇప్పుడు వాడినైతే విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణ పూర్తి కాగానే ఈ డాక్టర్కు ఉరిశిక్ష విధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఏం జరుగుతుంది అనేది ఇంకో వారం రోజులు అయితే తెలుస్తుంది అనమాట. ఏం జరుగుతుంది అనేది ఇంకో వారం రోజుల్లో తెలుస్తుంది. కానీ విషయం ఏంటంటే ఇజ్రాయెల్లో మన దేశంలో మాదిరిగా ఏది తప్పు చేసినాడని చెప్పేసి వాడి దేశం ఆడ కూర్చోబెట్టి పందిని వేపినట్టు మేపరు, వేసిపారు దొబ్బుతారు. అది ఇప్పుడు ఆడేం చెప్పినా నేను ఓడు కన్నా తప్పు చేశాడని చెప్పేసి ఓడు రేపు ఈ మార్షల్ కోర్టులో కన్నా పక్కా కన్ఫామ్ అయిపోయిందంటే తీసపోయి పందిని ఊరు తీసినట్టు ఆడేసి లాగుతారు. అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఒక్క న్యూస్ కూడా జబర్దస్త్ న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి ఈ న్యూస్ అన్నీ కూడా మీరు పొందడానికి, మేము అందించే ప్రతి న్యూస్ కూడా ఆ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.